పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. చాలా సంతోషం. ఇంతవరకు మనం ఆరాధించాము, ఆయన పాటల ద్వారా కీర్తించాము, ఆరాధన ద్వారా ఆయన గణపరుస్తూ వచ్చాము. సమయంలో ఆయన శ్రేష్టమైన యొక్క మాటలు మనం విందాం. ఆయన యొక్క సన్నిధిలో మనము ఎందుకు వచ్చాము అంటే ఆయన చేత ఆస్వాదింపబడాలి, ఆయన చేత దీవింపబడాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మాటలు వినాలి అని ఆయన సన్నిధికి వచ్చిన్నాము. కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క మాటలు విందాము. కీర్తన 90వ అధ్యాయం. ఎలోహిం, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే ఎలోహింవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప రాజ, సర్వలోక సృష్టికర్త, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఆశ్చర్యకరుడు అద్భుత కార్యాలు ధరించి మా గొప్ప రాజా మీకు వందనాలయ్యా. గత వారం నుంచి తండ్రి ఈ వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి మరి యొక్క సబ్బాత్ దినమును మీరు మాకు అనుగ్రహించి ఇచ్చి ఉన్న విధానం బట్టి మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. 6 దినములు సమస్త సృష్టిని సృజించి 7వ దినం విశ్రమించి పరిశుద్ధపరిచి ఇటు పరిశుద్ధమైన దినములు తరతరములకు మీరు నిత్యమైన కట్టడగా ఇచ్చి ఉన్న విధానం బట్టి మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమును ఎవరైతే ఎక్కడ మన్నించి మీ సన్నిధానంలో భయభక్తులతో ఉంటున్నారో వారిని మాకును ఇద్దరు సంబంధించిన ఆశీర్వాదాలకు మరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా, పరిశుద్ధ ప్రతి సబ్బాతు కూటమిలో మీరే ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించి నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా, పరిశుద్ధ ప్రతి స్తుతులయందు కానీ తండ్రి, పాటలయందు తండ్రి, లేఖపట్నం ఎందు తండ్రి, ఒక గొప్ప రాజా, పరిశుద్ధ పర్వ తండ్రి, వాక్యోపదేశం అందు తండ్రి, మరియు తండ్రి ఆరాధన యందు మీరే మా మధ్యలో ఉన్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా, పరిశుద్ధ తండ్రి, మరి ముఖ్యమైన ఘట్టంలోకి తండ్రి, వాక్యోపదేశంలోకి మేము వెళ్ళనైంటుండగా తండ్రి, మీరు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డ అయిన తండ్రి దయాకర్ బ్రదర్ ద్వారా మీరు మాకు అనుగ్రహించబోతున్నందుకే మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా, పరిశుద్ధ బ్రదర్ మాట్లాడేది దయాకర్ బ్రదర్ కాకుండా తండ్రి, తన నోటి బూరగా మీరే ఉండి తండ్రి మీరే మాట్లాడిపించి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును హెచ్చరించి మాటలను మీరు మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా, పరిశుద్ధ పర్వ తండ్రి, విన్న మాటలను తండ్రి, హెచ్చరింపు మాటలను తండ్రి విడిచిపెట్టే వారిగా కాకుండా వాటిని అనుసరించి మా జీవితాలు చక్కదిద్దుకునే విధంగా మీరే మాకు సహాయము దయచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా, పరిశుద్ధ పర్వతాన్ని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సబ్బాతు కూటమికి ఆయా ప్రాంతంలో నుంచి మీ సన్నిధానంలోకి పిలిపించుకున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీకు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, ఈ సాయంకాల సమయం మరొకసారి మీ పరిశుద్ధమైన నామంలో తండ్రి మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న లేఖన భాగము ఈ కీర్తన 90వ అధ్యాయం అంతా కూడా మోషే గారు రాశారు. ఇది ఎంతో శ్రేష్టమైన వాక్కు ఇక్కడ మనకు కనబడుతూ వస్తుంటుంది. చదువుకుంటున్న ఈ వాక్యము, ఎలోహిం, తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలము, మాకు నివాస స్థలము నీవే. ఈరోజు మనం ధ్యానించుకుపోయే అంశము, టాపిక్ ఎలోహిం నివాస స్థలము. ఎలోహిం నివాస స్థలము. కాబట్టి ఎలోహిం యొక్క నివాసము ఎవరితో కూడా ఉంటుంది, మన నివాస స్థలం ఎక్కడ ఉంది అనేది మనము ధ్యానించుకుందాం. ఈ భూమి మీద మనము జీవించడానికి, బ్రతకడానికి ఒక నివాసమును మనము కోరుకుంటాము, నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాము. నివాసంగా ఉండడానికి కొరకు ఒక గృహాన్ని మనం కట్టుకుంటుంటాం. కానీ భక్తుడు తన యొక్క కీర్తనలో ఇక్కడ అంటూ వస్తుంటున్నాడు, ఎలోహిం, తరతరముల నుండి అంటే జనరేషన్స్ టు జనరేషన్స్ అంటే ఈ ఒక్క తరములోనే కాదు, రాబోయే తరాలలో కూడా నీ ఎలోహిం అని ఎవరైతే నిన్ను ఆరాధిస్తుంటారో, గణపరుస్తుంటారో, నీవే రక్షకుడు అని నేను మహిపరుస్తుంటారో వారందరికీ నువ్వు నివాస స్థలము నీవేనయ్యా. ఎందుకంటే ఎలోహిం ఆయన యొక్క వాగ్దానం చేస్తూ వచ్చాడు, ఆయన యొక్క మాటిస్తూ వచ్చాడు. ఏంటి అంటే
నేను మీ మధ్యలో నివాసం చేసేదను, నేను మీ మధ్యలో సంచరించేదను, మీరు నాకు ప్రజలైందురు, నేను మీకు ఎలోహిమునైందును అని ఆయన మోషే గారికి తెలియజేస్తూ వచ్చాడు. మన పితరులందరికీ కూడా తెలియజేస్తూ వచ్చాడు. లేవియా ఖండంలో కనబడుతుంది ఆ మాట. లేవియా ఖండం 26వ అధ్యాయంలో, లేవియా ఖండం 26వ అధ్యాయంలోకి వెళితే అక్కడ పరమ తండ్రి యొక్క మాట మోషే గారు రాయించి పెడుతూ వచ్చారు ధర్మంలో. లేవియా ఖండం 26వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట పరమ తండ్రి యొక్క సన్నిధానంలో నుంచి మోషే గారు రాస్తూ వస్తుంటారు. 11వ వచనంలో ఒక మాట అంటుంటాడు, నా మందిరము మీ మధ్య ఉంచేదను, నా మందిరం మీ మధ్య ఉంచెదను, మీ అందు నా మనస్సు అసహ్యపడదు, మీ మందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచేదను, నేను మీ మధ్య నడిచేదను, మీకు ఎలోహింనై ఉందును, మీకు ఎలోహిమునైందును, మీరు నా ప్రజలై ఉందురు. మీరు నాకు ప్రజలైందురు, మీరు నాకు ప్రజలైందురు. కాబట్టి ఎలోహిం తన ప్రజల మధ్యలో నడుస్తాడట, తన ప్రజల మధ్యలో ఆయన నివాసం చేస్తాడట, తన ప్రజల మధ్యలో ఆయన ఉంటాడట. కాబట్టి మోషే గారు ఆ యొక్క ప్రత్యక్షతను చూచినవాడై ఆయన ఎలోహిం నివాసముగా ఉండడానికి కొరకు ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు? తన ప్రజలను ఏర్పరచుకున్నాడు. అదే మాదిరిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఎలోహిం యందు నమ్మిక ఉంచిన వారికి, ఎలోహిమును ఆశ్రయించిన వారికి, ఎలోహిమును నివాస స్థలముగా చేసుకున్న వారికి ఆయనే తరతరములకు నివాస స్థలముగా ఉండేవాడు, ఆయనే ఉండే నాథుడు. ఎందుకు అంటే పరమ తండ్రి యొక్క సన్నిధిలో ఆ యొక్క మోషే గారు ఒక మాట అంటుంటారు. 91వ కీర్తనలో ఒక మాట అంటుంటాడు. 91వ కీర్తన 9వ వచనంలో ఒక మాట అంటుంటాడు, యెహోవా నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన ఎలోహిం, నీవు మహోన్నతుడైన ఎలోహింను నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు, నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఇక్కడ ఎలోహిమును ఆశ్రయించి, ఎలోహిమును శరణుజొచ్చి, ఎలోహిం యందు విశ్వాసం ఉంచిన జనులను మోషే గారు ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు ఎలోహిమును నీవేనా ఆశ్రయమని, మహోన్నతుడమైన ఎలోహిమును నీవే అని ఆయన ఆరాధిస్తున్నావు. కాబట్టి ఆయనను నివాస స్థలముగా నీవు ఏర్పాటు చేసుకున్నావు, నివాస స్థలముగా నువ్వు చేసుకొని ఉన్నావు. కాబట్టి ప్రియులారా, ఆయనను నివాస స్థలముగా ఎవరైతే కలిగి ఉంటారో, ఆయన నివాసముగా ఎవరైతే చేసుకొని ఆయన ఆశ్రయిస్తుంటారో వారు ధన్యులు. అయితే ఎవరి మధ్యలో ఆయన నివాసం చేస్తాడు? ఏ జనాంగం మధ్య నివాసం చేస్తాడు? ఏ ప్రజల మధ్యలో ఆయన నివాసం చేస్తాడు? ఎవరిని ఆయన తన నివాస స్థలంలో ఉండడానికి తీసుకొని వెళతాడు? ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మోషే గారు రాయించి పెట్టడమే కాదు, పద్మాసు దీపంలో పరవశుడైన యోహాను కూడా ఆ యొక్క పరలోకం యొక్క దర్శనము చూచి, పరలోకంలో కొత్త ఆకాశము కొత్త భూమి యొక్క స్థితిని చూసి అక్కడ కూడా ఆయన యొక్క నివాస స్థలము, ఆయన యొక్క నివాసము ఎవరి మధ్యలో ఉంది? ఎవరితో ఆయన నివాసం చేయబోతున్నాడు? ఎలోహింను ఎవరు ఆ నివాస స్థలంలో కలుసుకోబోతున్నారు అనేది పరిశుద్ధ గ్రంథంలో ఆయన కూడా రాయించి పెడుతూ వచ్చాడు. ప్రకటన గ్రంథంలోకి వెళితే అదొక మాట మనం చూసుకొని కొంచెం లోతులోకి వెళ్దాం. ఎవరు ఆయనతో నివాసం చేయబోతున్నారు? ఒక మాట ప్రకటన గ్రంథం చూసుకున్న తర్వాత మనం కొంచెం ఇక ముందుకు వెళతాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనములో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనములో, అప్పుడు ఇదిగో ఎలోహిం నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైందురు, ఎలోహిం తానే వారి ఎలోహిమయుండి వారికి తోడైండును. ఎలోహిం నివాసము ఎవరితో కూడా ఉన్నదట? మనుషులతో కూడా ఉన్నది. ఎలోహిం నివాసము దూతలతో కూడా ఉన్నదని చెప్పలే. ఎలోహిం యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎవరు, ఏ మనుషులు ఆయనతో నివాసం చేయబోతున్నారు? ఏ మనుషుల మధ్యలో నివాసం చేయబోతున్నాడు? ఎవరితో ఆయన యుగయుగములు ఉండబోతున్నాడు? ఎందుకంటే ఇవన్నీ మనం తెలిస్తే ఆయనతో కలిసి నివాసం ఉండాలని మనం ఆశపడతాం. మనం ఆశపడిన మన స్థితిని పరమతని చూస్తాడు.
మన ఆశను నెరవేర్చడానికి మనకు పరమతండ్రి ఆత్మ సహాయం చేస్తాడు. అయ్యా, నేను నీతో కూడా నివాసము చేయాలి, నేను నీతో కూడా ఉండాలి, యుగయుగాలు నీతో కూడా ఉండాలి. మోసే గారు అదే అంటున్నారు, ఎలోహీం నీవే మాకు తరతరముల నుండి, నీవే మాకు నివాస స్థలము నీవే. కాబట్టి నిన్ను ఆశ్రయిస్తున్నాం, నీ శరణుజొచ్చున్నాం, నీ సన్నిధికి వస్తుంటున్నాం. కాబట్టి యెహోవా మెస్సీయ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ద్వారా ఎవరిని ఆయన నివాస స్థలముగా ఉండడానికి తీసుకుని వెళుతున్నాడు, ఆయనతో కలిసి నివాసం ఉండడానికి ఎవరిని తీసుకుని వెళ్ళబోతున్నాడు. కొన్ని మాటలు మనం చూసుకుందాం. యోహాను సువార్తలో ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు. కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుందాం. నా తండ్రి ఇంట నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచి నేను వెళ్ళుచున్నాను, స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేను ఎడల వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుటకు నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును, మీను తీసుకొని పోదును. చూడండి, ఎవరిని ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు? ఆయనుండు స్థలములో, ఆయన ఎక్కడైతే నివాసం ఉంటాడో ఆయనుండు స్థలములో ఎవరిని తీసుకొని వెళ్ళబోతున్నాడట? ఎవరి హృదయము ఆయన విశ్వాసం ఉంచబోతుందో అక్కడ రాయించి పెడుతూ వచ్చాడు. ఎలోహిం యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. కాబట్టి ఎలోహిం యందు విశ్వాసం ఉంచిన వారిని, ఎలోహిం యందు నమ్మిక ఉంచిన వారిని, ఎలోహిం యొక్క సన్నిధిలో ఆయన ఆజ్ఞలు గైకొడుచున్న వారిని పరమ తండ్రి ఆయన వారిని తనతో కలిసి నివాసం ఉండడానికి కొరకు ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. సుమా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. కాబట్టి మీ హృదయాలు కలవరపడనీయకుడి, మీ హృదయాలను ఏమాత్రము కూడా జడనీయకుడి, భయపడకండి. నేను మీతో కూడా నివాసం చేయబోతున్నాను, మీరు నాతో కూడా నివాసం చేయబోతున్నారు. ఎప్పుడు నివాసం చేయబోతున్నారంటే మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే. నా ఎలోహిముని యెహోవా ఆయనను రక్షిస్తాడు, నన్ను విమోచిస్తాడు, నన్ను తన మహిమలో చేర్చుకుంటాడు, యుగ యుగములో నేను ఆయనతో కలిసి ఉండబోతున్నాను అని నిరీక్షణతో విశ్వాసముతో ఎవరైతే ఆయన వైపు చూస్తుంటారో వారిని పరమతని తనతో కలిసి ఉండడానికి కొరకు వారిని నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును, నాతో కూడా ఉండడానికి, నా యొద్ద ఉండడానికి. ప్రియులారా, అంతే మాత్రమే కాదు, ఆయన ఎవరైతే ఆయనే సత్యము మార్గమని 6వ వచనంలో ఒక మాట అంటుంటాడు. 6వ వచనంలో యోహాను సువార్త 14:6 యాషువా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప ఎవరి ద్వారా వెళ్ళబోతున్నాము? ఆయన ఇంట నివాసం ఉండడానికి కొరకు యాషువా మెస్సయ్య ద్వారానే తప్ప. కాబట్టి యాషువా మెస్సయ్య నందు విశ్వాసం ఉంచిన వారిని తన పిల్లలతో తనతో ఉండడానికి కొరకు, ఆ పరిశుద్ధుల గుంపులో ఉండడానికి కొరకు, ఆ పరిశుద్ధతో కలిసి నివాసము చేయడానికి కొరకు పరమతని మనల్ని తీసుకొని పోతున్నాడు. ఆయనే సత్యము అని, ఆయనే మార్గము అని, ఆయనే జీవమని ఎవరైతే విశ్వాసం ఇస్తారో. కాబట్టి యాషువా మెస్సయ్యనే జీవమైనాడు ఆయన. అందుకే ఆయన ఏమన్నంటే నేను జీవజలము ఊటనై ఉన్నాను, నేను జీవాహారమునై ఉన్నాను అని నేను సెలవిచ్చాడు. కాబట్టి ఆ జీవాహారమైన, ఆ జీవజల ఊట అయిన, ఆ జీవజలమైన యాశ్వనందు విశ్వాసం ఉంచి ఆయన మార్గములలో నీతిని అనుసరిస్తూ సత్యమును అనుసరిస్తూ నడుస్తుంటారో వారిని ఆయనతో కలిసి ఉండడానికి కొరకు తీసుకొని వెళ్ళబోతున్నాడు. సుమా, ఆయన ఇంట వారు నివాసం చేయబోతున్నారు. కాబట్టి ప్రేమైన సంగమా, ఆయనతో కలిసి నివాసం ఉండాలి అంటే మనము ఆయన మార్గములలో నడవాలి, ఆయన సత్యమందు మనము నిలిచి ఉండాలి. ఆయనే జీవమని మనము గ్రహించిన వారమై ఆ జీవములో నిలిచి ఉండాలి, ఆ జీవమును మనము సంపాదించుకున్న వారముగా ఉండాలి. ఆయనలో జీవము మనలో ప్రవహించాలి, ఆ జీవజల ఊట మనలో ప్రవహించాలి. కాబట్టి ఎప్పుడు మనము ఆయన యొక్క జీవమై ఉన్నాడని విశ్వసించి ఆయన జీవములను ప్రవేశిస్తుందంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే కానీ ఎందుకంటే యాషువా మెస్సయ్య యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే కానీ మీలో మీరు జీవం గలవారు
కారు అంటాడు. కాబట్టి ఆయన యొక్క శరీరములో, ఆయన యొక్క రక్తములో, అనగా ఆ యొక్క పస్కారాత్రి భోజనములో ఎవరైతే పాలు పొందుతారో వారిని తనతో కలిసి ఉండడానికి కొరకు, వారిని యుగయుగములు తనతో కలిసి నివాసం ఉండడానికి కొరకు పరమతను తీసుకొని వెళ్ళబోతున్నాడు సుమా. అదే మాదిరిగా ఆయన సత్యమైనాడు. ఆ సత్యమందు ఎవరైతే ఆయన నిలిపిస్తున్నాడో చివరి వరకు ఆ సత్యమందు ఎవరైతే ప్రతిష్ఠింపబడిన వారి సత్యమందు నిలిచి ఉంటారో వారిని ఆయనతో కలిసి ఉండడానికి కొరకు. ఎందుకంటే సత్య సంబంధులు మాత్రమే ఆయన రాజ్యము చేరుతారు, ఆయనతో కలిసి నివాసం ఉంటారు సుమా. కాబట్టి సత్యమందు మేము ప్రతిష్ఠించుచున్నాను, ఈ నీ వాక్యమే సత్యము అనగా ఆ వాక్యమందు స్థిరముగా నిలిచిన వారిని, ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్య సారాంశము సత్యము. కాబట్టి వాక్యమందు స్థిరముగా నిలిచిన వారిని ఆయన తనతో కలిసి ఉండడానికి పరమ తండ్రి సన్నిధిలో అదే మాదిరిగా ఆయన మార్గమై ఉన్నాడని, ఆయనే మార్గము, వేరే యొక్క మార్గము ఇక లేదు. యాశ్వామిస్య రక్తంతో కడగబడి, యాశ్వామిస్య నామము చే ముద్రింపబడి, యాశ్వామిస్య ఆత్మచేత నింపబడితేనే మాత్రము ఆ యొక్క నిత్య రాజ్యములోకి, మనకు నిత్య నివాసంలోకి ప్రవేశము లేదని మనం గ్రహించే వరముగా ఉండాలి. కాబట్టి ఆయనతో కలిసి మనం నడిస్తేనే, ఆయనతో కలిసి మనం ఉంటేనే, ఎందుకంటే ఆయన సన్నిధానంలో మనం ఉంటేనే, ఆయనతో కలిసి మనం జీవిస్తేనే ఆయన నిత్యత్వమునకు, నిత్య రాజ్యమునకు మనం వెళ్ళబోతున్నాము సుమా. ఇంకా ఆయన సన్నిధానములో ఇంకొక మాట అంటుంటాడు, 15వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు, ఆయనతో కలిసి మనం ఉండాలి అంటే, యుగయుగాలు ఆయనతో కలిసి మనం ఉండాలి అంటే ఒక మాట 15వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అంటుంటాడు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడలా నా ప్రేమ యందు నిలిచియుందురు. చూడండి, ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయన మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తే ఆయన ఉండు స్థలంలో మనమును కూడా ఉండులాగున ఆయన యొక్క స్థలంలోకి మనం తీసుకొని వెళ్తాడు. ప్రియమైన వారిని, ప్రేమించే వారిని ఆయన తానుండు స్థలంలో తీసుకొని వెళ్తాడు. ఎవరిని ఆయన ప్రేమిస్తాడు? ఆయన ఏ విధంగా భూమి మీద ఉన్నప్పుడు ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నాడో, ఆజ్ఞలు నిలిచి ఉన్నాడో, మనము కూడా ఆయన యొక్క ఆజ్ఞలలో మనం నిలిచి ఉంటే, ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే ఆయన మనల్ని తన నిత్యత్వానికి తీసుకెళ్తాడు సుమా. నిత్యరాజ్యం తీసుకెళ్తాడు, నిత్య నివాసానికి మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి ఎలోహిం యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎందుకు అంటే ఆయన వారి మధ్యలో నివాసం చేయడానికి, తన ప్రజల మధ్యలో నివాసం చేయడానికి. ఎందుకంటే ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసిన పత్రికలో ఒక మాట అంటుంటాడు. కొలస్సీ రాసిన పత్రికలో ఒక మాట, ఎందుకయ్యా మనం ఆయనతో కలిసి నివాసం చేయాలంటే ఒక మాట చదువుదాం. ఆయన మన మధ్య నివాసం చేస్తున్నాడంటే చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అంటుంటాడు. 12వ వచనము, తేజోనివాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలని ఎలోహిమును బతిమాలుచున్నాము. తేజోనివాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. ఆ ఎలోహిం యొక్క నివాస స్థలములో ఉండేది ఎవరు అంటే తేజోనివాసులైన పరిశుద్ధులు. తేజోనివాసులు అనగా అక్కడ నివసించేవారు ఎవరు? తేజోనివాసులు, ఎంతో తేజస్సులో ఉన్నవారు, మహామహమ తేజస్సులో ఉన్న సర్వోన్నతుని యొక్క ముఖకాంతి వారి మీద ప్రకాశింపబడుతున్నట్టుగా వారు కూడా ఎంతో తేజోమయమైన కాంతిలో ఉంటారు. కాబట్టి అందుకే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే తేజోనివాసులైన. ఏ నివాసం అది? తేజోనివాసులు. ప్రిలారా, మనము కూడా ఎంతో తేజోనివాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనం ఉండడానికి కొరకు పిలువబడ్డాము. అందుకొరకు మనం రక్షింపబడ్డాము, అందుకొరకు మనం ప్రత్యేకింపబడ్డాము. కాబట్టి ఆ సర్వోన్నతుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఆయనతో కలిసి సమాధానపరిచాడు. 19వ వచనం 20వ వచనం ఒకసారి చదువుదాం. ఇదే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20. ఆయన యందు
సర్వ సంపూర్ణత ఆ నివసింపవలనని సర్వ సంపూర్ణత నివసింపవలనియు ఆయన మ్రాను చేత సంధి చేసి ఆయన మ్రాను చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునవైనను అవి భూలోకమందైనవైనను పరలోకమందునవైనను పరలోకమందమైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునవలనని తనతో సమాధానపరచుకొనవలనియు తండ్రి అభిష్టమాయెను తనతో సమాధానపరచుకొనవలనని. కాబట్టి ఆయనతో సమాధానపరచబడము అది ఎవరి ద్వారా జరిగింది? యాషువ మెస్సీయ యొక్క మ్రాను కార్యము ద్వారా, ఆయన కార్చిన మ్రాను రక్తము ద్వారా ఆయన మనతో సమాధానపడ్డాడు. కాబట్టి సమాధాన నిబంధనలో నిలిచిన వారిని, సమాధాన నిబంధనలు అంటే ఆయన రక్తములో కడగబడి ఆయన యొక్క మ్రాను బలియాగమును ఎవరైతే గుర్తెరుగుతూ అయ్యా నువ్వు నా కొరకు మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, నన్ను నిత్యమైన తేజ నివాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో ఉండడానికి కొరకు నన్ను పిలుచుకున్నావయ్యా అని ఆయన ఆరాధిస్తుంటుంటారో, ఆయన గణపరుస్తుంటుంటారో, సర్వసంపూర్ణత ఆయన యందు ఉన్నదని ఎవరైతే గ్రహించి నడుచుకుంటుంటారో వారిని తనతో కలిసి నివాసం ఉండడానికి పరమ తండ్రి నివాసం ఉండడానికి ఇష్టమవుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము తేజో నివాసులైన పరిశుద్ధులతో కలిసి నివాసము చేయబోతున్నాం. వారికి అధిపతి అయిన సర్వోన్నతుడు ఇంకా మహా తేజస్సులో ఉన్నవాడు, మహా తేజస్సులో ఎవరు సైంపరని మహిమలో ఆయన ఉన్న సర్వోన్నతుడు మనతో ఉండడానికి, అనగా మనమైన ఆయన యొక్క తేజస్సు నిత్యము ప్రకాశిస్తుంటుంది ఆ యొక్క ఆలయములో, ఆ ఇంటిలో, ఆ నివాసములో. దాని కొరకు మనం ఈ భూమి మీద సిద్ధపడవలసిన అవసరత ఉంది సుమా. కాబట్టి అపోస్తలుడైన పౌలు దాని కొరకు ప్రయాసపడుతూ, దాని కొరకు వేగిరపడుతూ, దాని కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే తాను సిద్ధపరచుకుంటున్నాడు, తాను సిద్ధపరచుకుంటూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే భక్తులు వారి జీవితాలలో అయ్యా చిరకాలము నేను నీ మందిరంలో నివాసం ఉండాలని, నీతో ఉండాలని, నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నానని భక్తులు ఆరాధిస్తూ వచ్చారు, వారు ప్రార్థిస్తూ వచ్చారు, వారి జీవితాల్లో కోరుకుంటూ వచ్చారు. కీర్తనకారుడు 23వ కీర్తనలో ఒక మాట అంటాడు. 23వ కీర్తన చివరి వచనంలో చదువుదాం ఒకసారి. చివరి వచనంలో చివరి లైన్లో అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము. ఈ భూమి మీద బ్రతికే కాలము చిరకాలము కాదు. భూమి మీద బ్రతికే కాలము స్థిరత్వముతో ఉండింది కాదు, అది శాశ్వత కాలము కాదు. శాశ్వతమైన నివాస స్థలము అక్కడ, శాశ్వతమైన నివాస స్థలము మనుషుడికి అక్కడ ఆయనతో. కానీ చిరకాలం అంటున్నాడంటే అయ్యా నీతో కలిసి యుగయుగాలు నీ రాజ్యంలో నేను ఉండాలని నేను ఆశపడుతున్నానయ్యా, నీతో కలిసి నేను నివాసం చేస్తానయ్యా చిరకాలము ఆయన మందిరంలో, ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో ఆయనతో కలిసి నేను ఉండబోతున్నాను. కాబట్టి అందుకే మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలతో ఒక మాట అంటుంటాడు. చివరి మాటలలో ఒక మాట అంటుంటాడు. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట అంటుంటాడు. యెషూరును గురించి సంబోధిస్తూ 27వ వచనంలో శాశ్వతుడైన ఎలోహిం నీకు నివాస స్థలము, చాలక శాశ్వతుడైన ఎలోహిమే నీకు నివాస స్థలము. యెషూరును నువ్వు భయపడకుము, నీ నివాస స్థలము ఈ భూమి మీద కాదు, నువ్వు ఇక్కడ స్థిరంగా ఉండడానికి రాలేదు, నీకు నివాస స్థలము ఆయన సర్వోన్నతుడు నీతో కలిసి ఉండబోతున్నాడు, నువ్వు ఆయనతో కలిసి ఉండబోతున్నావు. కాబట్టి ఈ ప్రత్యక్షతలోనికి ఎవరైతే వస్తారో వారు మాత్రమే ఈ యొక్క మాట అనగలుగుతారు. అయ్యా నేను నీతో కలిసి చిరకాలము నీతో కలిసి ఉండాలని, నీతో కలిసి నివాసం చేయాలని నేను ఆశపడుతున్నానయ్యా. కాబట్టి ఆయనతో కలిసి ఉండడానికి కొరకు, ఆయనతో కలిసి జీవించడానికి కొరకు, ఆయనతో కలిసి బ్రతకడానికి కొరకు ఎవరైతే ఆశపడతారో వారిని పరమ తండ్రి ఏం చేస్తాడట చూద్దాం. ఒక మాట ఆయన ఏమంటుంటాడంటే జకర్యా గ్రంథంలో ఒక మాట అంటాడు. జకర్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అంటుంటాడు.
జకరియా 2, సియోను నివాసులారా, ఆ సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. సంతోషముగా ఉండి సంతోషముగా నుండి పాటలు పాడుడి. పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం ఒకసారి చదవండి అక్క. సకల జనులారా, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. మౌనులై ఉండుడి. ఎవరైతే ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తుంటుంటారో, ఆయన గణపరుస్తుంటుంటారో, ఆయన యొక్క సియోనును కోరుకొని ఆ సియోను యొక్క వాసి అయిన యెహోవాను ఆరాధించడానికి కొరకు ఆయన సన్నిధిలో మౌనంగా ఉంటారో వారి మధ్యలోకి ఆయన నివాసం చేయడానికి వస్తాడు. వారి మధ్యలో ఆయన నివాసం చేస్తాడు. వారితో కలిసి జీవిస్తాడు. కాబట్టి 2, 3 నా నామమును ఎక్కడికి కొని ఉంటారో నేను వారి మధ్యలో ఉంటాను, నేను వారి మధ్య నివాసం చేస్తాను, నేను వారి మధ్యలో సంచరిస్తాను అని అంటున్న సర్వశక్తుడు. అదే మాదిరిగా ఆ దినమున ఏం చేస్తాట, ఆ యొక్క సియోనును కోరుకున్నవారు, సియోనును నివాసం చేయాలని ఆశపడుతున్నవారు 11వ వచనం అంటాడు. 11వ వచనములో ఆ దినమున అంటాడు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను అత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ మధ్యకు పంపియున్నాడని నన్ను మీ ఎద్దుకు పంపియున్నాడని మీరు తెలుసుకుందరు. చూడండి, యెహోవా తన జనుల మధ్యలోకి వస్తున్నాడు, తన ప్రజలతో మధ్యలోకి వస్తున్నాడు. ఆ సియోనులో, ఆ పరిశుద్ధ పట్టణములో ఆయన వారి మధ్యలో నివాసం చేయడానికి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎలోహిం యొక్క నివాస స్థలము ప్రజల మధ్యలో ఉండబోతుంది. ప్రజలు ఆయనతో కలిసి నివాసం చేయబోతున్నారు. అదే మాదిరిగా 1000 ఏళ్ల పరిపాలన తర్వాత యుగయుగాలు పాలనలో కూడా ఆయన తన ప్రజల మధ్యలో నివాసం చేయబోతున్నాడు. అట్టి నివాసం చేయబోతున్న ప్రజల మధ్యలోకి ఆయన రాబోతున్నప్పుడు ఆయనను గురించి సర్వలోకము కూడా తెలుసుకుందరు సుమా. ఎందుకంటే వారి మధ్యలో ఆయన ఒక మాట అంటుంటాడు. 5వ వచనంలో ఒక మాట అంటాడు. 5వ వచనంలో నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. కాబట్టి ఆ యొక్క యెరూషలేమునకు ఆ పరమ తండ్రి ఏం చేయబోతున్నాడట, ఆయన అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. యెరూషలేము చుట్టూ ఆయన అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాడు. కాబట్టి ఆ యెరూషలేమును ఎవరైతే ప్రేమిస్తారో, యెరూషలేము క్షేమం కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో, యెరూషలేము వాసుల వలె ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, యెరూషలేము యొక్క ప్రజలు ఏ విధంగా ఆయన ఆరాధిస్తున్నారో, భయభక్తులు కలిగి ఉన్నారో, అట్టి విధంగా యెరూషలేమును పోలి యెరూషలేము ప్రజల వలె ఎవరైతే ఆయనను సేవిస్తుంటారో వారి మధ్యలోకి అలనాడు యెరూషలేములోకి ఆయన దిగి రాబోతున్నాడు. యెరూషలేము మధ్యలో ఆయన నివాసము చేయబోతున్నాడు. యెరూషలేము చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉండబోదను, యెరూషలేములో నేను నివాసము చేయబోదను. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకుని ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఆ యెరూషలేములో ఆయన నివాసం చేయబోతున్నాడు. ఆ యెరూషలేములో ఆయన నివాసం చేసిన తర్వాత యుగయుగాల పాలనలో కూడా ఆయన ఆ యొక్క కొత్త ఆకాశం కొత్త భూమిలో ఆయనే ప్రజల మధ్యలో నివాసం చేయబోతున్నాడు. ప్రియులారా, నేను దాని మధ్యలో నివాసినై, ఎవరి మధ్యలో? యెరూషలేము మధ్యలో నివాసినై దాని మహిమకు కారణమవుతును. యెరూషలేము మహామహిమతో యెరూషలేము దగదగదగ మెరియబోతుంది. ఆ యొక్క శోభితముగా మార్చబడబోతుంది యెరూషలేము. ఎందుకు అంటే యెరూషలేములో ఆయన నివాసము చేయబోతున్నాడు. యెరూషలేములో నేను నివాసము చేతును, దాని మహిమకు కారణమవుతును. ప్రియులారా, మన దేశంలోనూ వేరే దేశంలో నేను నివాసం చేస్తానని సెలవిస్తలేడు ఆయన. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో నేను నివాసం చేయబోతున్నాను. కాబట్టి యెరూషలేము క్షేమం కొరకు, యెరూషలేము యొక్క పట్టణం యొక్క క్షేమం కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో వారు యెరూషలేమునకు ఆయన తీసుకుని వెళ్ళబోతున్నాడు. యెరూషలేము వాసుల వలె ఎవరైతే భయభక్తులు కలిగి జీవించబోతున్నారో, యెరూషలేములో ఎవరి పేర్లు అయితే దాఖలు చేయబడతాయో,
యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం సెలవించిన ప్రకారముగా, యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం సెలవించిన ప్రకారముగా ఆయన ఏమంటున్నాడంటే, యెరూషలేము ప్రజల వలె, యెరూషలేము వాసుల వలె, యెరూషలేము యొక్క జనాంగం వలె భయభక్తులు కలిగి ఉండి యెరూషలేములో వారి పేర్లు దాఖలు కావాలి. 4వ అధ్యాయం 3వ వచనము, సియోన్లో శేషించిన వారికి, సియోన్లో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి, యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. పరిశుద్ధుడు అని పేరు పెట్టబడును. చాలండి, పరిశుద్ధుల మధ్యలో ఆయన నివాసం చేయబోతున్నాడు. ఎవరయ్యా పరిశుద్ధులు అంటే, యెరూషలేము వాసుల వలె సర్వలోకంలోని జనులందరూ కూడా ఆయన ఆరాధిస్తుంటారో, ఆయన గణపరుస్తుంటారో, ఆయన విశ్రాంతిను గైకొట్టుతుంటారో, ఆయన నియామకాలములు పస్కా పెంతెకోస్తు పర్ణశాల పండుగ ఆజ్ఞలు గైకొట్టుతుంటారో వారిని పరమ తండ్రి సియోనులోకి నడిపించబోతున్నాడు. సియోన్లో శేషించిన వానికి, యెరూషలేములో దాఖలైన వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబోతున్నాడు. ఈ పరిశుద్ధులను ఆయన యొక్క 1000 ఏళ్ల పరిపాలనలోకి ఎంటర్ చేయబోతున్నాడు. పరిశుద్ధులే ఆ రాజ్యమును స్వీకరించుకోబోతున్నారు. ఆ పరిశుద్ధుల మధ్యలోకి ఆ మహాత్ పరిశుద్ధుడైన సర్వోన్నతుడు రాబోతున్నాడు. ఎవరితో కూడా ఆయన నివాసం ఉండబోతున్నాడు? పరిశుద్ధులతో, పరిశుద్ధులతో, పరిశుద్ధులతో. ప్రియమైన సంగమా, నీవు పరిశుద్ధమైన స్థితిని కలిగి ఉంటే, పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని ఉంటే, పరిశుద్ధమైన స్థితిని కడవరకు కాపాడుకొని ఉంటే, యెరూషలేము వాసుల వలె నీవు కూడా నీతిని అనుసరించి యెరూషలేము యొక్క ప్రజల వలె నీ యొక్క నీతిని నువ్వు దాచుకొని కాపాడుకొని ఆ నీతి వస్త్రములు కలిగిన వాడవై, పెళ్లి వస్త్రం కలిగిన వాడవై ఆయన రాజ్యంలో ప్రవేశిస్తే యెరూషలేములో దాఖలైన వారికి పరిశుద్ధులని పేరు. ఆ పరిశుద్ధుల మధ్యలోకి ఆయన రాబోతున్నాడు సమా. కాబట్టి అపరిశుద్ధులతో ఉండడు, అపవిత్రులతో ఆయన ఉండడు సుమా. ఇంకా ఎవరితో ఆయన కాపురం చేయడు, ఎవరితో నివాసం ఉండడు, ఎవరితో ఆయన వారి మధ్యలో ఉండడంటే అదే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాస్తూ వస్తుంటాడు. 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు. 8వ వచనం అంటాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ఆ పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అవిశ్వాసులు, పిరికివారు. కాబట్టి అవిశ్వాసిగా ఏమైనా నీ జీవితంలో పరమతండ్రి దృష్టికి కనబడిందా? నువ్వు ఆయన పరిశుద్ధమైన నివాస స్థలంలోకి నువ్వు రాలేవు, పరిశుద్ధులతో నివాసం చేయలేవు. నీవు తేజో నివాసులైన పరిశుద్ధ స్వాస్థ్యముల నీకు పాలిభాగస్తులు కాలేవు. కాబట్టి అవిశ్వాసం ఉండకుండా చూసుకోండి. అవిశ్వాసులు, పిరికివారును, అదే మాదిరిగా ఏమంటున్నారు, అసహ్యులను, పరమతండ్రికి అసహ్యమైన క్రియలు జరిగించేవారు. ఇప్పుడు చాలా జరుగుతుంది. పరమతండ్రికి అసహ్యమైన అంటే స్త్రీలు, పురుషులు ఆ సాంగత్యము అది పరమతండ్రికి అసహ్యమైనది, హేయమైనది. అలాంటి వారు పరిశుద్ధుల రాజ్యములోకి అపరిశుద్ధులతో నివాసం ఉండడానికి కొరకు, ఆ ఎలోహిముతో నివాసం ఉండడానికి కొరకు రారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి ప్రవేశము లేదు. ఎందుకంటే ఇప్పుడు అది సర్వలోకంలో కూడా అది, ఎందుకంటే ఎలోహిము యొక్క రాకడ ముందుపు ఆ యొక్క ధర్మ విరోధ సంబంధమైన క్రియ జరుగుతూ వస్తుంటుంది. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడు, ఈ మాట రాయించి పెడుతూ వచ్చాడు. అదేవిధంగా నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ, అబద్ధికులు నువ్వు అబద్ధమును జరిగిస్తుంటుటివా? అబద్ధమును నువ్వు మాట్లాడుతుంటుటివా? అబద్ధమును ప్రేమిస్తుంటుటివా? అబద్ధమును నిలిచిటివా? పరమతండ్రి యొక్క నివాస స్థలములో నీవు ఉండడానికి రాలేవు సుమా. కాబట్టి అది రెండవ మరణము. వారనగా అది ఎవరు? ఈ అబద్ధికులందరూ రెండవ మరణానికి వెళ్ళబోతున్నారు. విగ్రహారాధికులందరూ రెండవ మరణంలోకి వెళ్ళబోతున్నారు. నిత్య నాశనానికి వెళ్ళబోతున్నారు. నిత్యమైన హేయమైన స్థలములోనికి, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళబోతున్నారు. అది రెండవ మరణము. కాబట్టి పరమతండ్రికి ఎవరు? పరిశుద్ధుల శిబిరము, పరిశుద్ధమైన పట్టణము, పరిశుద్ధమైన నివాస స్థలముగా ఉండడానికి కొరకు. కాబట్టి అందుకే ఆయన ఏమంటుంటాడంటే, పరిశుద్ధమైన ఎలోహిమైన ఆ యెహోవా,
పరిశుద్ధులైన ఎలోహిమని యెహోవా మనల్ని పరిశుద్ధ నివాస స్థలంగా ఉండడానికి కొరకు కట్టుచున్నాడు. ఆయన ఇప్పుడు మనము పరిశుద్ధ స్థలముగా మనముంటే మనలో నివాసం చేస్తాడు. పరిశుద్ధ మందిరముగా మనము కూడితే మన మధ్యలో నివాసం చేస్తాడు. పరిశుద్ధ సంఘముగా కూడితే మన మధ్యలో నివాసం చేస్తాడు. పరిశుద్ధ స్థితిని కాపాడుకుంటే ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో పరిశుద్ధులతో కలిసి మనము రాజ్యం చేయబోతున్నాం. పరిశుద్ధులే యుగయుగాల పాలనకు ఎంటర్ కాబోతున్నారు. కాబట్టి పరిశుద్ధులతో కలిసి తేజోనివాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం ఒకటకు ఆ పరమ తండ్రి తనతో కలిసి మనము నివాసం ఉండడానికి కొరకు, ఆయనతో కలిసి మనం నివాసం ఉండడానికి కొరకు మనం ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. త్వరలో రాబోతున్నాడు. ఆయన నేను మీ మధ్యలోకి వస్తానని జకర్యా గ్రంథము 2వ అధ్యాయంలో సెలచు ప్రకారముగా ఆయన మన మధ్యలోకి రాబోతున్నాడు. కాబట్టి సీయోను నివాసులారా సంతోషంగా ఉండండి, పాటలు పడండి, నేను మీ మధ్యలోకి వస్తాను అని వాగ్దానం చేశాడు. మన మధ్యలోకి ఆయన రాబోతున్నాడు. మనము ఆయనతో కలిసి ఉండనట్లుగా అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. పరమ తండ్రి